గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. ఎలా ఉన్నారండి అందరూ? మీకు మీ కుటుంబానికి ఎప్పుడు ఆ వారాహి అమ్మ ఆశీర్వాదం ఉండాలని, ఆ చల్లని తల్లి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మీకు ఎలా గొడవబోతుంది, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఏంజల్స్ మీకు ఏ గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, వెరీ మరొకసారి వెరీ గుడ్ మార్నింగ్. చూస్తున్న వాళ్ళ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, చాలా థ్యాంక్స్ అండి. కానీ లైక్ ఇవ్వట్లేదు, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టట్లేదు. నేను చేస్తున్న రీడింగ్ మీకు ఎంత మట్టుకు రిజనేట్ అవుతుంది, మీకు ఎంత మట్టుకు మీ లైఫ్లో జరుగుతున్నాయి, చిన్న కామెంట్స్ పెడితే నాకు కూడా సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఇంకా చేయాలనిపిస్తుంటుంది. మీరు ఇచ్చే లైక్ ద్వారా నా ఛానల్ ముందుకెళ్తుంది, ఈ వీడియో చాలామందికి చేరుతుంది కదా, అందుకే మిమ్మల్ని లైక్ ఇవ్వమని అంటున్నాను. మీరు లైక్ ఇస్తే వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనందరిపైన ఉంటాయి. నేను చేస్తున్న రీడింగ్ మీకు అందరికీ రెజనేట్ అవుతుందండి. వీడియో చూసే ముందైనా మీరు లైక్ ఇవ్వండి, చిన్న లైకే కదండి. ప్లీజ్ ఏంజల్స్, స్పిరిచువల్ గైడెన్స్, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. అమ్మ వారాహి అమ్మ, చూస్తున్న నా యూనివర్స్ ఈరోజు ఎలా గడవబోతుంది, చూస్తున్న మా యూనివర్స్కి ఈరోజు ఎలా గడవబోతుంది. లైక్ ఇవ్వండి, చిన్న లైక్ కదా. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే కనపడుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్స్ అందించబడతాయి. మన క్వశ్చన్ అడగాలనుకున్నప్పుడు కాల్ చేసి అడగొచ్చండి, చార్జ్ చేసండి. వారాహి అమ్మ ఈరోజు నా యూనివర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది చెప్పండి శివయ్య. 3 of Wands, Five of Pentacles, 10 of Swords, King of Pentacles, Hanger Man, Three of Cups, bottom of the deck, Knight of Swords, Page of Wands, Page of Cups. Okay. ఒక్క నిమిషం అండి, 1 సెకండ్. ఓకే, బాటమ్ ఆఫ్ ది డెక్, నైట్ ఆఫ్ స్వర్డ్స్. మీ ఆలోచనలు చాలా వేగవంతంగా పుంజుకుంటున్నాయండి. మీకు మీరు తలపడుతున్న పని చాలా వేగవంతంగా ముందుకెళ్తుందండి. మీరు ఒకే విషయంలో చాలా స్ట్రక్ అయ్యి బాధపడుతూ క్లారిటీ లేకుండా ఇన్నాళ్ళుగా మీరు బాధపడుతూ ఉన్నారండి. ఒకే విషయంలో జగిలవుతూ ఏం చేయాలో ఆలోచన లేకుండా, ఎలా ముందుకెళ్ళాలో తెలియకుండా మీరు బాధపడుతూ ఉన్నారండి. ఆ విషయంలో నుంచి మీకు క్లారిటీ వచ్చేసేసింది. చాలా వేగవంతంగా మీ ఆలోచనలు పుంజుకుంటున్నాయండి. మీ లైఫ్లో చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. బాటమ్ ఆఫ్ ది డెక్,
టెన్ అప్స్ వర్డ్స్ అండి. మీరు మొన్నటి వరకు ప్రజెంట్గా మొన్నటి వరకు మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో బాధపడుతూ హెల్త్ సమస్యలు, ఆర్థికంగా బాధలు, ఇలాంటి వాటిలో కొట్టుమిట్టులాడిపోతున్నారండి. మీకు మీ హెల్త్ పరంగా చూస్తే మీకు బ్యాక్ పెయిన్, మీకు హెడేక్, కొంచెం హార్ట్లో గ్యాస్ అవ్వటం, ఫుడ్ అరక్కపోవటం, ఇలా మీకు ఈ సినారియస్ ఉండొచ్చండి. బట్ మీకు హెల్త్ కూడా సరిగా లేదు, నిద్ర లేకపోవటం, బాధ, మనీ ఖర్చు అవ్వటం, మీరు ఎంత చేస్తున్నా కూడా అది మీకు నిలవకపోవటం, చేసేదానికన్నా రాబడి కన్నా ఖర్చు ఎక్కువ, బాధ, ఈ సిచ్యువేషన్ మీకు ఎప్పుడు ఎండ్ అయిపోతుంది అని చెప్పేసానని దేవుని ప్రేర్ చేయటం. మీకు హెల్త్ నేను చెప్పాను కదా, మీకు హెల్త్ పరంగా చూస్తున్నాను మా వ్యూయర్స్ ఎవరో వాళ్ళకి హెల్త్ సరిగ్గా లేకపోవటం, హెల్త్ విషయంలో, ఫైనాన్స్ విషయంలో మీకు వస్తున్న డబ్బులు మొత్తం మీ హెల్త్ పరంగా ఖర్చు అయిపోవటం, మీరు ఏది చేసినా కూడా అది సక్సెస్ అవ్వకపోవటం, ఇలా ఎన్ని రోజులు అని చెప్పేసానని మీరు చాలా చాలా ఆలోచించటం, బాధపడటం. సో మీకు కొద్ది గొప్ప కొంచెం పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టారండి. ఎనీవే కొంచెం మీ హెల్త్ కూడా రికవర్ అవుతుంది, సిచ్యువేషన్స్ రికవర్ అవుతున్నాయి. మునుపటి కన్నా కాస్త కొంచెం బెటర్, కొద్దో గొప్ప అలా ఉందండి ఈరోజు మీకు ఫీలింగ్స్. కొన్ని సినారియస్లో మిమ్మల్ని బాధ పెట్టి మీ దగ్గర నుంచి మనీ తీసుకొని మీరు అడిగినా కూడా ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను అనే వాయిదాలు చెప్పి మిమ్మల్ని బాధ పెట్టేసేసి మీకు డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని పదే పదే వాళ్ళ చుట్టూ తిప్పించుకుంటూ మీకు ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను అని చెప్తున్న పర్సన్ ఈరోజు కొద్దో గొప్ప మీ డబ్బులు మీకు రిటర్న్ అవ్వబోతున్నారండి. ఒక సినారియో అది. హ్యాంగర్ మ్యాన్ ఇలాంటి సిచ్యువేషన్లోనే హెల్త్కి, మనీ పరంగా మీరు ఏం చేసినా సక్సెస్ లేక, విసిగిపోయి ముందుకెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, ఆలోచిస్తూ దేవుని ప్రేయర్ చేస్తూ, యూనివర్స్ని ప్రేయర్ చేస్తూ ఇలా ఎందుకు జరుగుతుంది, నేను ఎంత కష్టపడ్డా కూడా నాకు ప్రయోజనం లేదు అని చెప్పేసానని బాధపడుతూ మీరు ఇలా హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారండి. సో మీలో మీకే అవేక్నింగ్ అవ్వటం, మీరు దైవానికి చాలా దగ్గరగా అవ్వటం, మీ ఇష్టమైన దేవుడిని ప్రేయర్ చేయటం, నాకు మంచి రోజులు రావాలి దేవుడు అని చెప్పేసానని మీరు యూనివర్స్ని ప్రేయర్ చేయటం, ఏంజల్స్ని ప్రేయర్ చేయటం, ఇలా జరుగుతుందండి. సో మీరు కోరుకున్నది మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉందండి. మీకు ఇవ్వాల్సిన వాళ్ళు, మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ట్రావెల్ చేసైనా మీ దగ్గరకు వచ్చేసేసి మనీ ఇస్తారు, లేదా మీరు వెళ్ళైనా సరే మీ అమౌంట్ మీరు తీసుకొచ్చుకుంటారు. మీరు తలపెట్టిన పని ఏదైనా సరే కొద్దో గొప్ప కొంచెం మీకు ఊరట ఇస్తుందండి. మీకు ఫైనాన్షియల్గా ఎక్కడి నుంచైనా మీకు మనీ అందుతాయి. మీకు కావాల్సిన వారు లాంగ్ డిస్టెన్స్లో నుంచి వచ్చైనా మీకు హెల్ప్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీకు సఫిషియెంట్గా మీ ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయటేస్తారండి. మీకు ఎక్కడి నుంచైనా సరే ఆపర్చునిటీ, జాబ్ పరంగా అయినా, మనీ పరంగా అయినా మీకు హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీకు హెల్ప్ చేసే పర్సన్ కూడా మీకు సఫిషియెంట్గా ఉన్న పర్సన్ అండి. మనీ పరంగా అన్ని విధాలుగా ఉన్న పర్సన్ ఎవరో మీకు మాత్రం హెల్ప్ చేస్తారండి. ఖచ్చితంగా మీరు బాధపడవలసిన పని లేదండి. ఈరోజు ఖచ్చితంగా మీకు ఎక్కడి నుంచైనా మనీ కోసం మాత్రం వెయిట్ చేస్తుంటే, మీకు ప్రాబ్లమ్స్ ఉంటే ఆ మనీ పరంగా మాత్రం మీకు హెల్ప్ అవుతుందండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేసిన సందర్భంగా మీరు సెలబ్రేషన్ చేసుకుంటారు. మీ ఫ్రెండ్స్తో, మీ కొలీగ్స్తో, మీ రిలేషన్ వాళ్ళతో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో, ఎవరితోనైనా సరే డెఫినెట్గా మాత్రం మీరు మంచి సెలబ్రేషన్ చేసుకుంటారు. ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి ఇలా సెలబ్రేషన్ చేసుకుంటారండి. ఇది ఎవరి సినారీసో తెలియదు కానీ బట్ కొంచెం
చూసిన వాళ్ళకి ఎవరైనా రెజనేట్ అయితే, ఒక్కరిద్దరికైనా రెజనేట్ అవుతాయి. జస్ట్ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్, థ్యాంక్ యూ వారాహి అమ్మ అని చెప్పేసానని కింద కామెంట్ పెట్టండి. మీకు రెజనేట్ అయితే థ్యాంక్ యూ అండి. ఇంతకన్నా ఏముందండి, నేను చేస్తున్న రీడింగ్ ఒకరికో ఇద్దరికో రెజనేట్ అయితే, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే, వాళ్ళు హ్యాపీగా ఉంటే నాకు అంతకన్నా మించి ఏముందండి. దయచేసి మాత్రం ఈ రీడింగ్ మీకు ఎవరికి రెజనేట్ అవుతుందో, మీకు 50-60% రెజనేట్ అయితేనే అది మీకని చెప్పి తీసుకోండి. లేదా ఇది బలవంతంగా ఇది నాకే జరుగుతుందేమో అని చెప్పేసి మాత్రం మీరు అలా అనుకోకండి. మీకు కావాల్సిన వీడియోస్, మీకు అవసరమైన యూజ్ అయిన వీడియోస్ ఇంకా వేరే ఉన్నాయండి నా ఛానల్లో, కావాలంటే అవి చూసుకోండి. ఎనీవే ఈ సిచ్యువేషన్ ఎవరికి ఉందో వాళ్ళు తొందరగా వాళ్ళు హీల్ అయ్యి బయటకు రావాలని, వాళ్ళకు మనీ పరంగా, హెల్త్ పరంగా వాళ్ళు క్యూర్ అవ్వాలని, వాళ్ళకి హెల్ప్ అందాలని చెప్పేసి అని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నానండి. ఏంజల్స్ బ్లెస్సింగ్స్ మీకు ఏమి ఇవ్వబోతున్నారో తెలుసుకుందాం. మా యూవర్స్కి మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఏంజల్స్? కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి. మీకు ఎవరికైనా రెజనేట్ అయితే దయచేసి మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మా యూవర్స్కి ఈరోజు మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? మీరు అసలు బాధపడాల్సిన పని లేదు, మీరు ఆలోచించాల్సిన పని లేదండి. మీరు ప్రశాంతంగా ఉండండి. మీకు అందాల్సిన అమౌంట్ కానీ ఏదైనా సరే మీకు ఖచ్చితంగా అందుతుంది. నో నీట్ వరీ. ఆపర్చునిటీ, మీకు కొత్త అవకాశం, జాబ్ పరంగా, కెరియర్ పరంగా, మీకు ఎవరి నుంచి అయినా సరే మీకు హెల్ప్ అందటం, తప్పకుండా కొత్త ఆపర్చునిటీ రావటం పక్కా వస్తుందండి. ట్రస్ట్ నమ్మండి, పాజిటివ్గా ఆలోచించండి. హెల్ప్ఫుల్ పీపుల్ అండి, మీకు అందుబాటులో ఎవరున్నా సరేనండి. నీడీ పీపుల్స్ కానీ, డాగ్స్ కానీ, పెట్స్ కానీ ఏవైనా సరేనండి, వాటికి కాస్త కొంచెం ఫుడ్ అందించండి. సమ్మర్ కదా, ఫుడ్ అందించండి, వాటర్ బాటిల్స్ పంచిపెట్టండి. ఏదో మనకు తోచినంత చెయ్యండి. తప్పకుండా మాత్రం మీకు ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉంటాయండి. ఇన్ ది నియర్ ఫ్యూచర్, ఈ ఇయర్లో మీకు చాలా అద్భుతం జరగబోతుందండి. బిగ్ హ్యాపీ చేంజ్ అండి. 100% ఇది కరెక్ట్ అండి. మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనకి పాజిటివే మన లైఫ్లోకి వస్తుందండి. ఎనీవే ఈ రీడింగ్ కానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కనబడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మరొకసారి చెప్తున్నానండి, ప్లీజ్ అండి లైక్ చేయండి. వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి.